ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హస్మిత డాక్టర్ 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 ఏమైంది? ఒకసారి చూడండి. పిచ్చి పిల్ల మాకు తెలియకుండా చెప్పకుండా ఏదో విషం తాగినట్టుంది డాక్టర్. నోటి వెంట ఒకటే రక్తం వచ్చింది. మీరే ఎలాగైనా కాపాడండి డాక్టర్. ఓకే 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 వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. సెలైన్ పెట్టు. భయపడకండి డాక్టర్. నేను బ్రతికున్న మనిషినే, మనిషిలా ఉన్న ఆత్మని కాదు. అదేంటమ్మా, నువ్వేదో తాగేసి సూసైడ్ చేసుకున్నావని అక్కడ మీ వాళ్ళు తెగ కంగారు పడిపోతున్నారు. వాళ్ళు కంగారు పడాలనే సూసైడ్ డ్రామా ప్లే చేశాను. డమ్మీ బ్లడ్ నోట్లో పోసుకున్నాను. కానీ మీరు మాత్రం ఈ సూసైడ్ డ్రామాని డౌట్ లేకుండా, డౌట్ రాకుండా నేను విషం తాగి చావబోతుంటే మీ ట్రీట్మెంట్ వల్ల నాకు పునర్జన్మ ప్రసాదించినట్టు మా వాళ్ళ దగ్గర జీవించాలి. డ్రామాలు ఆడటం మీకు అవసరం, నాకేం అవసరం? చూడమ్మా, మా డాక్టర్ గారు చాలా సిన్సియర్. ఆయన ట్రీట్మెంట్ చేసి ఫీజు తీసుకుంటారు కానీ డబ్బులు తీసుకుని డ్రామాలు చేయరు. కాలేజీ రేస్లో నేను కూడా మంచి డ్రామా ఆర్టిస్ట్నేనమ్మా. ఒక మెడల్ కూడా వచ్చింది. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. నర్స్ సార్, తీసుకో. ఈ గదిలోకి మన స్టాఫ్ ఎవరు రాకుండా, ఎవరికి డౌట్ రాకుండా నువ్వే మేనేజ్ చేయాలి. అలాగే డాక్టర్. వస్తానమ్మా. ఓకే డాక్టర్. శౌర్య, ఇప్పుడైనా అర్థమైందా నువ్వంటే అస్మితకి ఎంత ప్రేమో? నువ్వు ఆ రామలక్ష్మిని చేసుకోబోతున్నావని తెలిసి ఎక్కడ నీకు దూరం అయిపోతానోనని పాపం పిచ్చిది ప్రాణాలు తీసుకోబోయింది, చూసావా? నానా, ఇదంతా నిజమేనటావు నానా? ఏమోరా, ఆ మనిషిని ఆ రక్తాన్ని చూస్తే నిజంలాగే అనిపిస్తుంది. డాక్టర్ గారు, మా అస్మిత పరిస్థితి ఏంటండి? తన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి ప్రాణాలు పోకుండా కాపాడగలిగామండి. కాస్త లేట్ అయ్యి ఉంటే కాపాడలేకపోయేవాళ్ళం అండి. శౌర్య, విన్నావా? డాక్టర్ గారు చెప్పిందైనా నమ్ముతావా? అమ్మా, అది అంటే నమ్మట్లేదా? నేను నటిస్తున్నానా? అయ్యో, మీరు కాదు డాక్టర్. మా కోడలి పిల్ల మీద నా కొడుక్కి కొంచెం డౌట్. అవునవునులే, అది కరెక్టే కదా. ఇదిగో చూడండి, మీ డౌట్స్ మీ గొడవలు పక్కన పెట్టి కాస్త సీరియస్గా వినండి. తను హెవీ డోస్ పాయిజన్ తీసుకుంది.
చాలా కష్టపడి కక్కించి కాపాడగలిగాం. కానీ మరోసారి తను ఇలాంటి పని చేస్తే మాత్రం తను బతకడం కష్టం అవుతుంది. ఆ దృష్టిలో పెట్టుకోండి మీరు. లేదు డాక్టర్, తను బతకాలి. మేము చూడొచ్చా డాక్టర్? వెళ్ళండి, ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు. పదరా పద. అమ్మయ్యా, అమ్మా అస్మిత, అస్మిత, ఏంటమ్మా, ఏంటిది? ఎందుకు ఇలా చేసావు? ఇప్పటిదాకా ఆయన నా భర్త అనుకుని, మీరు నా వాళ్ళు అనుకుని, అది నా ఇల్లు అనుకుని అన్నే వదులుకొని వచ్చాను. ఇప్పుడు ఆయన రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నేనెక్కడికి వెళ్ళాలి? నాకెవరున్నారు? అందుకే ఏమీ అర్థం కాక మరో దారి లేక విషం తాగేశాను. నా ప్రేమని అర్థం చేసుకుని శౌర్య సార్కి నా చావుని గిఫ్ట్గా ఇద్దామనుకుని చేస్తే నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఎందుకు బ్రతికించారత్తయ్యా? అయ్యో, అలా మాట్లాడకమ్మా. చావాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా? ఆ రామలక్ష్మితో పెళ్లి అనుకున్నారు కానీ పెళ్లి అవ్వలేదు కదా. అప్పుడే నువ్వింత అఘాయిత్యానికి పాల్పడాలా? వాళ్ళ పెళ్ళయ్యాకైనా నేను చావాల్సిందే కదా అత్తయ్య. నువ్వు చావాల్సిన పని లేదమ్మా. ఆ రామలక్ష్మిని శౌర్య పెళ్లి చేసుకోడు. ఎప్పటికీ నువ్వే తన భార్యవి, మా కోడలివి. అలా అని మీరంటున్నారు కానీ సార్ అంటం లేదు కదా అత్తయ్య. వాడి మాటతో ఏం పనమ్మా? నేను మాటిస్తున్నానుగా. ఇదే నా మాట. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. అదే మాట అమ్మా, ఒట్టేసి చెప్పండి. అమ్మా, అమ్మా, ఒట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.